రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి. ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మొన్నే కదా ఆయన రెండు కళ సిద్ధాంతం, నాకు తెలంగాణ కూడా ముఖ్యమే, రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమే అని చంద్రబాబు గారు అన్నారు. బనకచర్ల గురించి ఆయన మాట్లాడటం మరి నిన్న కూడా మాట్లాడినట్లే నిన్న మొన్న. కానీ ఈయన ఇప్పుడు బనకచర్లను ఏమో వద్దన్నారు, అడ్డం పడతామన్నారు. అట్లా ఇప్పుడు రాయలసీమ లిఫ్టు జగన్ గారు దాన్ని భారీ ఎత్తున 80,000 క్యూసెక్లు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక మనిషి ద్వారా అప్పుడు వేయించానని ఆయనే చెప్పుకున్నట్టున్నారు. అప్పుడు ఆపి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆఫ్ చేయించారు. అప్పుడు కనీసం తెలుగుదేశం వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఖండించినట్టు కూడా లేరు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఆయన అడుగుతున్నాడు రాయలసీమ ప్రాజెక్టు రద్దు చేయండి అని. అసలు అది కొనసాగకుండా అసలు దాని మీద ఎంతవరకు శ్రద్ధ చూపుతున్నారన్నది ఒక చర్చ అయితే, ఇప్పుడు మరి చంద్రబాబు గారు రెండు కళ్ళ సిద్ధాంతం ప్రకారం రాయలసీమలో ప్రాజెక్టులన్నీ ఆపుతారా ఏమిటనే దాని మీద మనం మాట్లాడుకుందాం. 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే 8 మంది ఉండి ఏమి లాభం అంటూ తెలంగాణ పూజకు పనికిరాని పువ్వు అంటూ బీజేపీ వాళ్ళ మీద నమస్తే తెలంగాణ పత్రిక ఒకటి రాసింది. తెలంగాణలో మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అలాగే 10 ఏళ్ల పాటు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ సందర్భంలో కొంచెం కేసీఆర్ గారిని ఉద్దేశించి కొంచెం అనగొండ మాటలు అన్నారేమో అనిపిస్తుంది. రేవంత్ గారు ఇటువంటి విషయాలు కాస్త జాగ్రత్త పడితే మంచిదేమో. ఆర్డినెన్స్పై గవర్నర్ డైలమా. 42% బీసీ కోటాపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయటండి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, అతివేగంతో లారీని ఢీకొన్న కారు, 5 మృతి. దురదృష్టం. ఈ యాక్సిడెంట్లు మాత్రం ఆగట్లేదు. చంద్రబాబు మా ప్రాజెక్టులకు అడ్డుపడకు, మీకు 2 రాష్ట్రాలు సమానమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయి, మా ప్రాజెక్టుకు సహకరించకపోతే మేము పోరాడైనా సాధించుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి. మొన్న ఆయన అన్నారని తెలుగు మీడియా రాసింది. 2 రాష్ట్రాలు మాకు సమానమే, 2 కళ్ళు నాకని ఆయన చెప్పినట్లుగా. అందుకని దీన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ చేసుకున్నారా, లేక ఇద్దరు గురు శిష్యులు కదా, మరి ఇది కూడా మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమా అన్నది మనం చూడాలి. వైద్యానికి ఇక ఏ పేషెంట్కి వెళ్తే వైద్యానికి నిర్లక్ష్యం రోగం, సూది దిక్కు లేదు, దూది కూడా దొరకడం లేదు. అలాగే గుత్తాధిపత్యంపై గుర్రు, మాట్లాడేది లేదని తేల్చి చెప్పిన డీజీలు. అంటే కొంతమందిని పెద్ద సీనియర్ ఆఫీసర్లను కూడా పక్కన పెట్టిన నేపథ్యంలో వాళ్ళంతా అసంతృప్తిగా ఉండి వాళ్ళు తిరుగుబాటు చేస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళతో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నాయట. వాళ్ళేమో ససేమిరా అన్నారట. అమలు చేయకుంటే అశనిపాతమే, పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిందే అంటూ ఉపాధ్యాయుల డిమాండ్. ఆ వ్యాఖ్యలు దుర్మార్గం, టీడీపీ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలి, అలాంటి మాటలతో మహిళలను అనగదొక్కలేరు. రోజాకు మద్దతుగా నిలిచిన సినీతారులు రాధిక, ఖుష్బు, రమ్యకృష్ణ, మీనా, నవనీత్ కౌర్, కవిత వీళ్ళందరూ కూడా రోజా గారికి మద్దతు ప్రకటించిన కనీసం చలనం లేదు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒక్క ముక్క మాట్లాడలేదు. అది దురదృష్టకరం. నిర్బంధకాండ, తాడిపత్రి వెళ్లకుండా పెద్దరెడ్డిని అడ్డుకున్న పోలీసులు. ఇది ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ నడుస్తున్న తీరు. అందుకే శ్రీకాళహస్తి కేసులో ఆ వృద్ధురాలు, చనిపోయిన డ్రైవర్ తల్లి అవ్వ, ఆవిడ మా కొద్దీ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టిగేషను, తమిళనాడు ఇన్వెస్టిగేషనే మాకు కావాలని అంటున్నారంటేనే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అనండి పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో వాళ్లే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. ప్రజల కొనుగోలు శక్తి ఢమాల్, కూటమి అసమర్థ రెడ్ బుక్ పాలనతో క్షీణదిశగా ఏపీ ఆర్థిక వ్యవస్థ. నిన్న కనపడకుండా ఈనాడులో అనుకుంటా కనపడకుండా 37,000 కోట్ల అప్పు చేశారు ఈ 3 నెలల్లో. 27,000 కోట్ల రెవెన్యూ లోటు ఉందని చెప్పి నిన్న చిన్న వార్త ఎక్కడో రాసుకున్నారు ఈనాడు వాళ్ళు. అట్లా అదే ఇతర రోజుల్లో అయితే 1,000 కోట్లు అప్పు తెస్తేనే ఇంత పెద్ద ఎత్తున రాసేవాళ్ళు ఈ పరిస్థితికి వచ్చారు. మరోవైపు ఇవాళ సాక్షిలో చాలా ముఖ్యంగా మరీ అంత ప్రాముఖ్యత కాదు కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్కార్ ఏర్పాటు నుంచి తిరోగమనంలోనే రాష్ట్ర సంపద, అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. తొలి త్రైమాసికంలో రెవెన్యూ రాబడంలో ఏకంగా 9,873 కోట్లు, అంటే దాదాపు 10,000 కోట్ల ఆదాయం తగ్గిందటండి. కేంద్రం భాగస్వామిగా ఉన్న 90% గ్రాంట్లు తగ్గాట. ఆయనలేమో కేంద్రం బాగా సహకరిస్తోందని చంద్రబాబు గారు చెబుతున్నారు. గత 23-24 త్రైమాసికంతో పోలిస్తే 14,000 కోట్లు తక్కువ వచ్చినాయటండి కేంద్రం నుంచి. ఇక చంద్రబాబు గారు విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం నేనే చుట్టా, హైదరాబాద్ నేనే గట్టా, ఇట్లాంటివన్నీ చాలా చెబుతున్నారు. మళ్ళీ అదా ప్రకారం నేడు సిట్ ఎదుట హాజరు కానున్న ఎంపీ మిథున్ రెడ్డి. సో ఈ వార్త అయితే నిన్నంతా తెలుగుదేశం మీడియా నా రచ్చరచ్చగా అబద్ధాలు ప్రచారం చేసిందని చెప్తున్నారు. ఎమ్మెల్యేల వేధింపులు తాళలేను, ఆత్మహత్య చేసుకుంటున్నా, దళితుడినైనా నన్ను రాజకీయ రంగు పులిమి తీవ్రంగా వేధించారు, నా చావు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి, సీఎం డిప్యూటీ సీఎంలకు తిరువూరు ఇరిగేషన్ ఒక ఉత్తరం రాశారటండి.
అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అట, మొత్తం అన్ని అమరావతిలోనే పెడతారు. గ్రీన్ హైడ్రోజన్ అన్నది జగన్ గారు కర్నూలు, ప్రకాశం వీటన్నిటి చోట్ల పెడితే మరి ఇప్పుడు మళ్ళీ ఇది అమరావతిలోనే పెడతానంటున్నారు వీరు. పన్నులు ఎగ్గొట్టే మోసగాళ్ళని నియంత్రించలేరా అంటూ ఆర్థిక మంత్రి కేశవ్ గారు వ్యాఖ్యానించారు. ఇక మద్యం కేసు మీద రోజు రాసే కథల్లో మళ్ళీ వాళ్ళు కూడా కథ రాశారు. జగన్తో జాగ్రత్త, ఆరితేరి నేరగాడని చంద్రబాబు గారు అన్నారంటే ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఫస్ట్ పేజీలో రాశారు. ఇంత అన్యాయంగా ఎట్లా రాస్తారండి? మరి చంద్రబాబు గారి మీద వచ్చిన కేసులు, స్కిల్ స్కాము, రకరకాల స్కాములు ఉండగా మరి ఆయన ఏమవుతారు? తప్పు అసలు రాయటానికి కూడా కొంచెం అన్న బాధ్యత లేకుండా అంత అరాచకంగా రాస్తే ఆ పత్రికని ఎలా చూస్తున్నారో ఏం పడో ఏం కర్మ. రైట్, ఇక చర్చలోకి వెళదాం. ముందుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సీఎం రేవంత్ టెండర్ పెడుతున్నారా? నిజంగానే బనకచర్ల గురించి అంతగా మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు మాట్లాడటం తగ్గించేశారో ఆపేశారో? గత 2 రోజులకైతే సమాధానమే చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆయన రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. మరి దీనికి తెలంగాణ కూడా ముఖ్యమే అంటున్న చంద్రబాబు గారు, తనకు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమే అంటున్న చంద్రబాబు గారు మరి దీన్ని కూడా ఒప్పుకుంటారా? ముందుగా గోపి గారు. సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి ప్యానలిస్టులకి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి 2 కళ్ళు చాలా సందర్భాల్లో గుర్తొస్తాయి. చాలా రాష్ట్ర విభజనప్పుడు కూడా 2 కళ్ళు చాలా సిద్ధాంతాన్ని పాటించారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఆయనకి 2 కళ్ళే. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఏదో పనిచేస్తున్నానని చెప్పుకుంటారు. బనకచర్ల విషయానికి వస్తే అది కేవలం రాజకీయ అటువంటి అంశమే తప్ప అది కార్యరూపం దాల్చే అవకాశం లేదు. రాజకీయంగా కొంత డైవర్ట్ చేసి ప్రజల్ని పరిపాలన ఏదో టైం పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీంట్లో లేదు. మొన్న మధ్య ఢిల్లీలో 2 ముఖ్యమంత్రులతోటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో ఇద్దరు మాట్లాడుకొని ఉంటారు, అందులో అనుమానం లేదు. అదే బనకచర్ల అనేది చంద్రబాబు నాయుడు గారు చేపట్టే పథకం అయితే అవదు, అది సాధ్యం కూడా కాదు. మరి ఎట్లా చేస్తారో తెలియదు. 24 కిలోమీటర్లు 34 కిలోమీటర్లు అది సొరంగం తవ్వాల్సిన అవసరం ఉందంట దానికి. మరి అంత పెద్ద సొరంగాన్ని తవ్వేటువంటి ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇది రాజకీయానికి వాడుకుంటున్నారు ఇద్దరు. అంటే రాయలసీమ అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. రేవంత్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించారు, దానికి అనుగుణంగానే వ్యవహరించాడా చంద్రబాబు గారు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆయన రిప్లై ఇవ్వట్లేదు, మంత్రి ఏదో మాట్లాడాడు, కమిటీ అన్నారు కానీ. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే రాయలసీమ ఎత్తిపోత పథకానికి అసలు అదే జరగట్లేదు, దాన్ని రద్దు చేయమని అడుగుతున్నారు. తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెబుతున్నారు కాబట్టి నేను ఆపేస్తానంటారా? జగన్ గారు 80,000 టీఎంసీలకి క్యూసెక్లు తీసుకెళ్తుంటే ఏదో రూపంలో గ్రీన్ ట్రిబ్యునల్ రూపంలో అడ్డం పట్టడానికి ప్రయత్నం జరిగింది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఎవరు రాయలసీమ ప్రయోజనాలు రక్షించినట్లు అవుతుంది? చంద్రబాబు గారు గట్టిగా నిలబడి రాయలసీమ పథకాన్ని చేస్తారా చేయరా? కృష్ణానది వరద జలాలు వేస్ట్గా పోతుంటే కదా, దానికి ఇప్పుడు బనకచర్లకు 80,000 కోట్లు ఖర్చు అవుద్ది, కానీ దీనికి 10,000 కోట్లతో అయిపోద్ది కదా. ఇది చేయకుండా ఆయన బనకచర్లు తీసుకొస్తా, గోదావరిని తీసుకొస్తా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మరి ఇది ఆంధ్రప్రదేశ్కి లాభమా నష్టమా? రేవంత్ డిమాండ్ని చంద్రబాబు గారు ఓకే చేస్తారా? ఓకే చేస్తారా అంటే చంద్రబాబుకి రాయలసీమ ప్రాంతం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నట్టుగా ఆయన 14-15 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా రాయలసీమ మీద ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు, కాకపోతే చెప్తూ ఉంటాడు ప్రత్యేకంగా. ఈ టర్మ్ లో కొంచెం ఎక్కువ సందర్భాల్లో ఆయన రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు కాబట్టి శిష్యుడు అడిగినటువంటి దాన్ని ఆయన అంగీకరించే అవకాశం ఉంది. చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొంత స్లో డౌన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇది రాయలసీమకి చాలా నష్టం జరుగుద్ది దానివల్ల. సో అట్లాంటి చర్యలు కానీ తీసుకుంటే రాయలసీమ ప్రాంత వాసులంతా కూడా గట్టిగా నినదించాల్సిన అవసరం ఉంటుంది. మరి చూద్దాం ఏం చేస్తారు అనేది. శిష్యుడి ప్రతిపాదనని అంగీకరిస్తారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. రామకృష్ణ గారు మీరేమంటారు? ఈ తాజా రేవంత్ రెడ్డి గారి డిమాండ్, చంద్రబాబు గారి 2 కళ్ళ సిద్ధాంతం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉప ప్రాంతీయ పార్టీ సరే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. సో ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడి ఇమేజ్ ని కాపాడుకోవడం కోసంగా
రెండు రాష్ట్రాలు ఇంపార్టెంట్ అంటారు, అవసరమైతే తమిళనాడు, మనం చూసాం తమిళనాడు కర్ణాటకలో కూడా మేము పోటీ చేస్తాము అనేది ఆయన మాట్లాడుతూ ఉంటారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, మొన్న మాల్యాల దగ్గర నంద్యాలలో మాట్లాడినప్పుడు అసలు రాయలసీమ సస్యశ్యామం అలా అవటానికి, రాయలసీమని అభివృద్ధి చేయడానికి తానే దోహదపడ్డాను, ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా ఎన్టీ రామారావు గారు కలగంటే ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసి ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఎన్టీ రామారావు గారి చేతుల్లో నుంచి నేను ఆ పదవిని లాక్కొని ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే రామారావు గారిని దించేశాను అనే దీంతో ఆయన మాట్లాడడం చూసినప్పుడు ఏ రకమైన ఇంట్రెస్ట్ ఆయనకి రాయలసీమ ప్రాజెక్టుల పైన ఉంది అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి, ఆలోచించుకోవాలి. దాదాపుగా 15 సంవత్సరాలు సరే రాయలసీమ ప్రాంతం నుంచే రిప్రజెంట్ చేశారు. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మధ్యలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం సార్. 2004 నుంచి 2014 ప్రాంతంలో జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అనేక ప్రాజెక్టులు సమాంతరంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమాంతరంగా తెలంగాణ గాని, ఉత్తరాంధ్ర గాని, లేకపోతే రాయలసీమ గాని ఆ ప్రాజెక్టులు అన్ని తీసుకున్న తరుణంలో మనం చూద్దాం సార్. ఉదాహరణకి అంద్రి నీవానే తీసుకుందాం. అంద్రి నీవాని మనం ఏది కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీశైలం నుంచి నీళ్లని అనంతపూర్ వరకు తీసుకెళ్లగలిగాం సార్. ఆ రోజు రఘువీరారెడ్డి గారి పాదయాత్ర ద్వారా నీళ్లను అక్కడ తీసుకెళ్లి విడిచిపెట్టినప్పుడు, ఈ రోజున్న పరిస్థితుల్లో అయితే కనీసం అంద్రి నీవా నీళ్లని ఇక్కడ మన తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ నీళ్లు అక్కడ వరకు వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇమీడియట్ గా ఆయన కనుక దానిపైన ధ్యాస ఉంటే యాక్చువల్ గా ప్రాజెక్ట్ డిజైన్ ఏంటి, కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లాలి దాని ద్వారా. సో మరీ ముఖ్యంగా తన కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడే ప్రాజెక్టు, దాన్ని ఏమైనా కంప్లీట్ చేయగలిగారా, దాని గురించి ఏమైనా ఆలోచన చేయగలిగారా? అదే విధంగా మళ్ళీ గాలేరు నగరి విషయానికి వచ్చినప్పుడు, అంటే రాయలసీమ ప్రాజెక్టుల గురించి గాలేరు నగరి విషయానికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే గుండ్రేవుల విషయం, గుండ్రేవులు ఎక్కడుందో అక్కడే ఉంది. గుండ్రేవులు కంప్లీట్ చేస్తే చాలా అద్భుతంగా సస్యశ్యామలం అవుతుంది అని మాట్లాడుతూ ఉన్నారు గుండ్రేవుల విషయంలో కానీ. అదే విధంగా సార్ మనం గమనించండి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని పెంచి కాలువలు వెడల్పు చేసి నీళ్లు తీసుకెళ్లాలి రాయలసీమకి అనే ఒక ప్రతిపాదన వచ్చిన తరుణంలో అదే పార్టీకి చెందిన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారితో కృష్ణా బ్యారేజ్ పైన చంద్రబాబు నాయుడు గారు ఎంత ధర్నాలు చేపించి, ఎంత యాగి చేపించి అది జరగడానికి వీల్లేదు, రాయలసీమ కనుక ఎక్కువ నీళ్లు తరలించుకొని పోతే కృష్ణా గుంటూరు జిల్లా బేసిన్ ఎడారైపోద్ది, దానికి ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఎలా ఎడారి ఎందుకు చేస్తారు? ఒకే రాష్ట్రం కదా, రెండు రాష్ట్రాల మధ్య తకరారు అంటే అది వేరే విషయం. కానీ ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య కూడా తకరారు పెట్టి తగాదా పెట్టి దాన్ని ఆపించగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు, దాన్ని నేను కంప్లీట్ చేస్తాను అని మనకు చెప్తున్నప్పుడు, అని నేను ఇంత గతంలో కూడా చెప్పడం జరిగింది, తనకి ఏదో ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు, తను కట్టాలని ప్రయత్నిస్తున్నట్టు, ఆ ప్రాజెక్టులని పక్క రాష్ట్రాల వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు, ఇదంతా ఒక ఇది జరుగుతా ఉంది తప్ప ఇదంతా కూడా ఒక ప్యూర్లీ డైవర్షన్ టాక్టిక్స్ సార్. ఇవాళ మన అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం, పోలవరం నీటిని ఏ ఎత్తు దగ్గర ఆపుతా ఉన్నారు? 41.75 దగ్గర పోలవరం నీటిని స్టోరేజ్ చేస్తా ఉన్నారా? లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏదైతే డ్యామ్ ఉందో 45 మీటర్ల ఎత్తు దగ్గర మీరు అక్కడ దాకా నీళ్లు ఆపుతా ఉన్నారా అని చర్చ తీసుకొచ్చినప్పుడు, దాని గురించి మళ్ళీ సమాధానాన్ని అంతకు ముందు ప్రభుత్వమే ఒప్పుకుంది, వాళ్ళు ఒప్పుకోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అసలు సార్ ఇదంతా కూడా ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా ఎవరనేది కాదు, కేంద్ర ప్రభుత్వం అనేది 45 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు ఆపుకునే దానికి కట్టించి ఇవ్వాల్సిందే. కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అదే ప్రభుత్వం కేంద్రంలో కొనసాగుతా ఉంది. సరే వాళ్ళు ఒప్పుకున్నారా, మేము ఒప్పుకోవడం కాదు కదా, బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, కట్టించి పూర్తి చేసి ఇవ్వాల్సింది వాళ్ళు. ఇక్కడ మధ్యలో మనకి గొడవ పెట్టి వాళ్ళు ఇక్కడ R&R ప్యాకేజ్ ని ఎగ్గొట్టించుకునే దానికి జరుపుతా ఉంటే, దాన్ని జస్ట్ డైవర్ట్ చేసి 41 మీటర్ల దగ్గరే నీళ్ళు ఆగితే మన చర్చ అంతా కూడా అక్కడ ఉంటే ఈ అసమర్థత బయటపడుతుంది. కాబట్టి రాయలసీమ ప్రాజెక్టుల గురించి కొత్తగా మళ్ళీ ఒక బనకచర్ల ప్రాజెక్టు ప్రపోజల్ గురించి అసలు దానికి ఆల్లేదు చూడలేదు,
దాని గురించి చర్చలు, దాన్ని ఆపేసే ప్రయత్నాలు, ఇక్కడ నుంచి మాట్లాడడం అనేది ఎంతవరకు కాదుగా ఇప్పుడు సరే అది దాని మీద 2 రోజులు మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆయన శిష్యుడుగా చంద్రబాబు గారు నాకు 2 తెలుగు రాష్ట్రాలు మాకు ముఖ్యమే అంటున్నాడు ఆయన. నిన్న మొన్న బనకచర్ల గురించి కూడా ఎక్కడ మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారు ఏమో నేను ఆపేశానని చెప్తుంటే ఈయనేం మాట్లాడలేకపోతున్నారు, మంత్రి ఏదో మాట్లాడినప్పటికి కూడా. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా ఎర్త్ పెట్టాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఒప్పుకుంటారా చంద్రబాబు గారు? అంటే అసలు ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు ఉన్నారా, ఏపీ ప్రయోజనాల కోసం ఉన్నారా? ఒకవేళ ఆయన నిజంగానే బనకచర్ల అంత ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా బనకచర్ల మీద గట్టిగా నిలబడి ఉండాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? సార్ ముందు ఒక క్లారిఫికేషన్, ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అన్నప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది, నేను శిష్యుడిని కాదు సహచరుణ్ణి. ఆయన చెప్తారు, నేను కూడా చెప్తుంటాను 2-3 సార్లు. కాదు సరే, మీరు కాంగ్రెస్ కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అందరికీ తెలుసు గురు శిష్యుల బంధం ఎలా కొనసాగుతోంది. మీ నాయకత్వం, మీ కాంగ్రెస్ నాయకత్వం బీజేపీ తోటి ఎలా అలయబలయ అయింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా మీటింగ్ పెడితే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్ళాలండి? అధికారికంగా పెట్టమని అడగొచ్చు కదా బనకచర్ల మీద. లేదా ఇంకో అఫీషియల్ మీటింగ్ కాకుండా చంద్రబాబు గారు పిలవంగానే వెళ్తాడు ఈయన. అది ఆ గొడవలోకి వద్దు. నా ఉద్దేశం, నా ప్రస్తావన ఏమంటే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ఆయన 2 కళ్ళ సిద్ధాంతమా లేకపోతే ఎట్లా? ఈ పాటి రిప్లై ఇవ్వాలి కదా ఆయన. మామూలుగా అయితే ఏదన్నా జరిగితే ఊరికే తెత్తున మీద పడిపోతుంటారు కదా. మరి ఎందుకు రిప్లై ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారికి నిన్ననగా ఆయన స్టేట్మెంట్ ఇస్తే చంద్రబాబు గారు? సరే, ఈ 2 రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినప్పుడు ఏ రాష్ట్రం మధ్య అయినా కానీ, అదే గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా లేకపోతే ఇక్కడ తెలుగుదేశం ఉన్నా, అక్కడ కాంగ్రెస్ మేము నీళ్లు ఆపుతామన్నా కానీ డెఫినెట్ గా అక్కడ ఆ పర్వ్యూ మనం ఆ రాష్ట్రాల వరకే చూడాల్సిన పరిస్థితి ఉంటది. ఎస్, డెఫినెట్ గా ఇవాళ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటే వాయిస్ తో ఖచ్చితంగా మా ప్రాంతం యొక్క హక్కులను కానీ, మా ప్రాంతం యొక్క ప్రజలకు అందించాల్సిన నీళ్లను కానీ మేము ఖచ్చితంగా సాధించుకొని తీరుతాం, మా ప్రాంతాన్ని మేము కాపాడుకుంటాం అనేది నిజంగా గనక చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి నుంచి అధికార పార్టీ మాట్లాడాలి. అధికార పార్టీ మాట్లాడుతూనే అధికార పార్టీకి కనుక ఇంకొంచెం బలం కావాలి, ఒకే వాయిస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవసరమైతే అఖిల పక్షాన్ని కూడా పిలిపించుకొని చర్చలు జరిపించి దీన్ని సింగిల్ వాయిస్ గా రాష్ట్రం నుంచి మెసేజ్ పంపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు లేవు, కరువు ఉంది, వెనకబడింది, ఈ చర్చ అంతా మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజంగా దానికి చేయాల్సిన సమస్య వచ్చినప్పుడు, దానికి చేయాల్సిన పరిస్థితే వచ్చినప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుపడతాను అని మాట్లాడిన తరుణంలో దీటైన సమాధానం మన రాష్ట్రం నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాలి. అఖిల పక్షాన్ని పిలిపించి అందరినీ ఏకతాటిపైన ఒకే వాయిస్ ఇచ్చే ఆ బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కొమ్మినేని గారు. రైట్. మోహన్ గారు సత్యసాయి జిల్లా నుంచి చెప్పండి, చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారి శిష్యుడు అని అనుకోవచ్చా, అనుకోకూడదా? ఆయన 1-2 సందర్భాల్లో నేను కాదని అన్నప్పటికి కూడా జరుగుతున్న పరిణామాలు, ఆ బాంధవ్యం అట్లా కొనసాగుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. సరే, అది వేరే విషయం. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్కి ఆయన వ్యతిరేకిస్తున్నాడు, దాన్ని రద్దు చేసుకోమంటున్నాడు. ఎక్స్పాన్షన్ జగన్ గారు 80,000 క్యూసెక్లు తీసుకెళ్ళి వరద జలాలు మాత్రమే తీసుకెళ్లాలంటే ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారు? నాకు 2 రాష్ట్రాలు ముఖ్యమే అన్నాడని చెప్పి తెలుగుదేశం మీడియానే రాసుకుంది. మీరేమంటారు? రైట్, కట్ అయినట్టుంది. రైట్, రాజశేఖర్ గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. రాయలసీమ ప్రాజెక్టుని రద్దు చేయండి, లిఫ్ట్ ఇరిగేషన్ సో అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు రైజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ మేరకు సమాధానం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ కౌంటర్ రాకపోవడం అనేటువంటిది చూస్తూ ఉంటే మరి వీళ్ళిద్దరు యొక్క మరి గురు శిష్యుల బంధం ఏ పాటిదో అర్థమవుతూ ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు కొత్త విషయం ఏం కాదు, రాయలసీమకి ఇప్పుడు ఆయన మరి దాదాపు 15 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరం ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఆయన కూడా మరి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే. ఈ 15 సంవత్సరాల ఆయన ముఖ్యమంత్రి టెన్యూర్లో ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందా అంటే
లేనే లేదు ఎక్కడ కూడా. ఆయన ఈరోజు ఒక రాయలసీమ ద్రోహిగా నిలబడిపోయాడు. ఎప్పుడైనా మీరు గమనించండి, రాయలసీమ గురించి ఏది మాట్లాడినా ఆయన రాయలసీమ రౌడీలను, రాయలసీమ రౌడీ రాజకీయమనో, రాయలసీమ గురించి వ్యతిరేకతే వెలుబుచ్చాడు తప్పితే అనుకూలమైనటువంటి మాటలు కానీ, అనుకూలమైనటువంటి పనులు కానీ, లేదా ఈ ప్రాజెక్టుల్ని మరి కట్టడాల విషయంలో కానీ ఎప్పుడు కూడా శ్రద్ధ వహించినటువంటి పరిస్థితులు లేదు. రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు కాళ్ళ సిద్ధాంతం. ఆయనకి ఏంటంటే రెండు కళ్ళు, రెండు రాష్ట్రాలు, రెండు కళ్ళు అంటాడు. అక్కడో కాలు ఇక్కడో కాలు వేసి రెండు కాళ్ళ సిద్ధాంతం. ఎందుకంటే ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ మరి తెలంగాణలో పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. మరి అందువల్ల ఇక్కడ కొంత లొంగి పనిచేస్తున్నట్టుగా ముఖ్యమంత్రితో ఆయనకున్నటువంటి సంబంధాలే కాకుండా ఆయన ఇన్నర్గా ఈ యొక్క ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన చేపట్టినప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్లో దీన్ని వ్యతిరేకించి మరి దాన్ని ఆపుచేయాలని ఆలోచన చేశారు తప్పితే దానికి సపోర్ట్ చేసేటువంటి ఆలోచన ఏమాత్రం చేయలేదు. మీరు చూసుకోండి 2004లో కూడా అంతకుముందు ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి తెలుగు గంగను కూడా మరి కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు. గాలేరు, హంద్రినివ దానికి సంబంధించినవి కూడా ఈయన వచ్చిన తర్వాత వాటిని ప్రారంభించడం అనేటువంటి కార్యక్రమం ఈయన మొదలుపెట్టాడు. అందుకంటే ఈయనకు మొట్టమొదటిది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే వ్యతిరేకత అనేది ఉంది. తర్వాత మొన్న చూస్తే ఇప్పుడు ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రులకి లేదా చీఫ్ సెక్రటరీలకు కానీ, లేదా చీఫ్ ఇంజనీర్స్కి కానీ, సెంట్రల్ మినిస్టర్ పార్టీలతో కానీ వీళ్ళందరితోటి చర్చలు జరిగితే ఇక్కడ ఒక ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని చర్చలు జరిగినాయి బనకచర్ల మీద కానీ, లేదా కృష్ణా గోదావరి జలాల మీద కానీ, పోలవరం మీద చర్చలు జరిగినాయి, అన్నీ సానుకూలంగా ఉన్నాయి, ఇబ్బంది లేదు అని ఆయన ఒక ట్విట్టర్లో పోస్ట్ చేశారు సార్. వెంటనే ఇంకొక ఇంగ్లీష్ పేపర్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, బనకచర్ల మీద అసలు చర్చే జరగలేదు అన్నారు. అంటే ఈ విధమైనటువంటి తప్పుడు మరి సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఒక చిత్తశుద్ధితోటి మరి రాయలసీమ అభివృద్ధి కోసం లేదా రాయలసీమ ప్రజలకి ఏదైనా మేలు చేద్దాం అనేటువంటి ఆలోచన అనేటువంటిది కూడా ఏ ఒక్క పోషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు కనపడదు. ఏదేమైనా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో జగన్ గారు చొరవ తీసుకుని దాదాపు 44,000 క్యూసెక్లు ఉన్నటువంటి ప్రవాహాన్ని 80,000 క్యూసెక్లకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే రకరకాల శక్తులు అడ్డుకుని దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఆపే ప్రయత్నం చేశాయి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది ఒక చర్చ అయితే, రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్న విధంగా ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా తెలంగాణ వాళ్ళు అడ్డం పడుతున్నారు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అంటారా? ఏం చేస్తారు? నిజంగా రాయలసీమ ప్రయోజనాలను కాపాడే వాళ్ళైతే బనకచర్లకు పెట్టే 1,00,000 కోట్లు నిన్న సిపిఐ నారాయణ గారు అంటున్నారు 2 లక్షల కోట్లు అవసరం అవుతాయి. అంత అక్కర్లా 10,000 15,000 కోట్లకు పెడితే బ్రహ్మాండంగా ఇది వరద జలాలు వాడుకునే అవకాశం ఉంటుంది. మరి చంద్రబాబు గారి రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది 2 కళ్ళ సిద్ధాంతానికే కట్టుబడతారా, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి కట్టుబడి ఉంటారా అన్నది మనం చూడాలి. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఏపీ ప్రభుత్వ అధినేతలు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు హిందీ పాట పాడుతున్నారు. అదే విచిత్రం. తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు హిందీ అంటున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. హిందీ నేర్చుకోవద్దని ఎవరు అనరు, కానీ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్నారు, హిందీ కావాలంటున్నారు. అదో విడ్డూరంగా ఉంది. నేను ఇందాక నాగేశ్వర గారి వీడియో కానీ ఇవన్నీ చూశాం కదా. మీకేమనిపించింది గోపి గారు? హిందీ పాట ఎందుకు తీసుకుంటున్నారు? ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు హిందీని తీవ్రంగా విమర్శించారు, హిందీ అట్లాగే ఉత్తరాది వాళ్ళని కూడా తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఆయనేమో పూర్తిగా అట్లా మాట్లాడారు. వాళ్ళతో పాటు చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా ఎందుకు అంత సాగిలు పడాల్సిన అవసరం ఉంది? హిందీ నేర్చుకోవద్దని మనం ఎవరో అనం, అది వేరే విషయం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ మాటలే మాట్లాడుతున్నారు తప్ప వేరేదేం కాదు. హిందీ ఒక్కటే కాదండి, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. పివి నరసింహరావు గారికి 15 భాషలు వచ్చండి అనేవాడు. సో ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ ఏ భాషని కూడా బలవంతంగా రుద్దడానికి వీల్లేదు. అట్లాంటి పరిస్థితులు రాకూడదు. అంతెందుకండి, హిందీ దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు కొంతమంది. మరి ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు కానీ, తమిళం కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూపించండి. ఈ దక్షిణాది రాష్ట్రాల భాషల్ని
ఉత్తరాది రాష్ట్రాల మీద రుద్దమానంటే చూద్దాం. ఎందుకు రుద్దరు? మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ తమిళం కానీ తెలుగు కానీ మలయాళం కానీ మాట్లాడతారా? మాట్లాడరు కదా. సో ఎవరి భాష వాళ్ళకి ఇంపార్టెంట్. వీళ్ళు ఎందుకు ఇప్పుడు గతంలో వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఎందుకు హిందీ భాష మీద ఎంత ప్రేమ పెంచుకుంటున్నారు? నేషనల్ లాంగ్వేజ్ చెప్పేస్తున్నారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏది నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ తెలుగు భాషాభిమానులంతా మండిపడుతున్నారు. అసలు అదే జాతీయ భాష, జాతీయ పక్షి, జాతీయ జంతువు ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి కానీ జాతీయ భాష అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదండి. సో జాతీయ భాష కాదు. హిందీ నేర్చుకోండి, నేర్పించండి, చాలా మందికి నేర్పించండి. మా దక్షిణ భారతదేశంలో సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ కొన్ని రాష్ట్రాల్లో ఉంది. కానీ ఏ రాష్ట్రంలో తెలుగు కానీ తమిళం కానీ మలయాళం కానీ కన్నడం కానీ ఉంది చెప్పండి ఉత్తరాది రాష్ట్రాల్లో? సో వాళ్ళు చేయనప్పుడు మనం చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ఆస్పెక్ట్ అండి. ఇంగ్లీష్ ముఖ్యమా హిందీ ముఖ్యమా దీన్ని చెప్పండి. మొత్తం ఇంగ్లీష్ బదులు హిందీని తీసుకొస్తే అది తెలుగు ప్రజలకి ఎంతవరకు ఉపయోగం? వీళ్ళు ఎందుకు హిందీ పాట పాడుతున్నారు? అంతగా బీజేపీ వాళ్ళకో లేకపోతే ఉత్తరాది నాయకులకి భయపడుతున్నట్లు అనుకోవాలా ఏంటి? బీజేపీ నాయకులు భయపడటం కాదు కానీ బీజేపీ నాయకుల్ని ఏదో గుడ్ హ్యూమర్ లో ఉంచడానికి, వాళ్ళని సంతోష పెట్టడానికి మాట్లాడుతున్నారు తప్ప వేరేది ఒకటి కాదండి. వాస్తవానికి హిందీ కంటే కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. జగన్ గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు నేర్పించారు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అద్భుతంగా పిల్లలు చదువుకున్నారు. మనం అప్పట్లో చూసాము, పిల్లలు అద్భుతంగా మాట్లాడారు. కొన్ని చోట్ల అయితే ఫారిన్ యాక్సెంట్ కూడా మాట్లాడారు, అది మనం చూసాం. సో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏంటంటే రేపు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా బతికేసేయచ్చు. సో అది అట్లాంటి ఇంగ్లీష్ భాష నేర్పించడం దాన్నేమో వ్యతిరేకించారు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు వీళ్ళంతా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే అడుగుతున్నారు. నాగేశ్వర్ గారు ఎవరు అడిగారు, మరి ఇంకెవరు అడుగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కానీ లోకేష్ గారి పిల్లలు కానీ ఎక్కడ బాబు కానీ ఎక్కడ చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారా అని అడిగారు. నా ప్రశ్న కూడా అదేనండి. నా ప్రశ్న కూడా అదే. లోకేష్ గారి అబ్బాయి దేవాంశు ఏ మీడియం చదువుతున్నాడు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఎక్కడ ఏ మీడియం చదువుతున్నారు? హిందీ మీడియం చదువుతున్నారా? తెలుగు మీడియం హిందీ మీడియం చదువుతున్నారా? లేదు కదా. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. సో నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ జనాన్ని మాత్రం హిందీ మీడియం నేర్చుకోమని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదో బీజేపీ నాయకుల్ని మంచిగా సంతృప్తి పెట్టడానికి మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళ మాటల్లో చిత్తశుద్ధి లేదు. హిందీ బలవంతంగా నేర్పించాల్సిన అవసరం అయితే ప్రజలకి లేదు. రైట్. రామకృష్ణ గారు సార్, గతమంతా ఫస్ట్ తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేశారు. అంటే ఏది గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలు కానీ వీళ్ళంతా తెలుగు భాషని వీళ్ళు పరిరక్షించాలి అనేది మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హిందీ దగ్గరికి వచ్చారు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కింద వర్గాల ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉంది, ప్రపంచం యొక్క కాంపిటీషన్ అందుకునే దానికి కావాల్సిన భాష ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో దాన్ని నేరవకూడదు, వీళ్ళ పరిమితులను మనం వీళ్ళ పరిధిని మనం తగ్గించాలి, వీళ్ళని ఇక్కడే ఉంచాలి అనే బీజేపీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో తదనుగుణంగా వీళ్ళు నడుస్తున్నట్టు మనకు స్పష్టంగా కనపడతా ఉంది సార్. హిందీ అనేది ఇట్స్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అఫీషియల్ లాంగ్వేజ్. అంటే ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సరే అఫీషియల్ గా ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలంటే ఒక భాష కావాలి కదా, మరి ఏ భాషను ఎంచుకుందాము అనే డిబేట్ జరిగిన తరుణంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 343 ప్రకారం సరే హిందీని ఒక అధికారిక భాష కమ్యూనికేషన్ కోసం వాడుకుందాం, బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందీ మాట్లాడతారు కాబట్టి. అదే విధంగా రాష్ట్రాల్లో ఆయా భాషలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదే గతంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంటది, మహారాష్ట్రలో మరాఠీ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంటది. అంటే ప్రాంతీయ భాషల్ని ఆయా రాష్ట్రాల్లో అంతే విధంగా గౌరవించుకుంటూ జాతీయ స్థాయికి వచ్చేటప్పటికి హిందీని పెట్టుకుందాం అని మాట్లాడినప్పుడు దక్షిణ భారతదేశానికి చెందిన నాయకులందరూ ఆ రోజు వ్యతిరేకించినప్పుడు అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ను కూడా గుర్తించడం జరిగింది. అంటే హిందీకి ఎంత ప్రాధాన్యత ఉందో జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాంగం గుర్తించిన తర్వాత దాన్ని అవమానించే రీతిలో వీళ్ళు మాట్లాడడం అనేది, హిందీని నేర్చుకోమంటాం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ఆలోచించాలి సార్. పూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తా ఉంది మహారాష్ట్రలో. మొన్న ఏప్రిల్ 2025 నాడు ఇది త్రిభాష దీని ప్రకారం అక్కడ హిందీని ఇంపోజ్ చేద్దామని ప్రయత్నించినప్పుడు అక్కడున్న ఫడ్నవీస్ ప్రభుత్వం మహారాష్ట్ర మొత్తం బగ్గమన్నది తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరాఠీ ప్రైడ్ అని వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ జీవోని
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే నడపలేక వెనక్కి తీసుకున్న తరుణంలో మన వాళ్ళు ఎందుకు ఇంత భుజాన్ని వేసుకుంటున్నారు అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఇంకొకటి కూడా చూడాలి సార్, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం, మధ్యప్రదేశ్ లో హిందీ పట్ల ప్రేమ భక్తి అతిగా పెరిగి మెడికల్ కోర్సెస్ ని వాళ్ళు హిందీలో తీసుకొచ్చారు సార్. అంటే ఎంబీబీఎస్ లాంటి కోర్సెస్ ని హిందీలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత 3 సంవత్సరాల క్రితం తీసుకొస్తే ఈ రోజుకి ఒక్క స్టూడెంట్ కూడా హిందీ లాంగ్వేజ్ లో ఎంబీబీఎస్ చదివేదానికి అక్కడ జాయిన్ కాలేదు సార్. సో ఎవరైతే ఈ హిందీ పట్ల ప్రవచిస్తా ఉన్నారో ఆ భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించిన పిల్లలన్నా ఎంబీబీఎస్ ని హిందీలో చదివించాలి కదా. ఒక్క స్టూడెంట్ కూడా అక్కడ హిందీలో చదవలేదు, జారలేదు. ఎందుకంటే రేపు బయటకు వచ్చిన తర్వాత పీజీ చదివినా, సూపర్ స్పెషాలిటీ చదివినా, లేదు బయట ఎక్కడన్నా వైద్యం చేయాలన్నా కూడా, ఇందాక నాగేశ్వర గారి వీడియోలో చదివాం, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ దానికి కావాల్సిన మిగతా అంత రీసెర్చ్ వర్క్ కానీ మొత్తం ఇంగ్లీష్ లో ఉంటది. మనం ఒక ప్రాంతీయ భాషకి లేకపోతే ఈ భాషకి వీళ్ళని పరిమితం చేసిన తర్వాత దాన్ని అందుకునే పరిస్థితిలో మనం ఉండనప్పుడు కాని పదం నేషనల్ లాంగ్వేజ్ అనేది కాని పదాన్ని తీసుకొచ్చి హిందీ యాజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అని వీళ్ళు మాట్లాడుతా ఉన్నారంటే ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, సెంటిమెంట్ ని రెచ్చగొట్టే కార్యక్రమం ఎంతగా చేస్తా ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సార్. ఇక్కడ మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అది ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చాం. హిందీ ఇంగ్లీష్ ని తెలుగు కావాలన్న వాళ్ళు తెలుగు చదువుకోండి, ఇంగ్లీష్ కావాలన్న వాళ్ళు ఇంగ్లీష్ చదవండి, అర్థం కాని వాళ్ళు దీంట్లో చదివి దాన్ని తర్జుమా చేసుకొని అర్థం చేసుకోండి. ఏదేమైనా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటది అనేది ఆ రోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చి ఇంగ్లీష్ నేర్పించే పరిస్థితి తెస్తే, మీరు మొన్న డెన్మార్క్ ఇది దావోస్ వెళ్ళినప్పుడు డెన్మార్కో జర్మనీకో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సార్. అక్కడ మనం దీని గురించి చర్చించాం కూడా. అక్కడేమో మీరందరూ ఈ రోజు ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే మీకు స్పెషల్ గా ఇంగ్లీష్ టీచర్స్ నేను పెట్టించి మరి మీకు పాఠాలు చెప్పించాను, మీకు ఇంగ్లీష్ నేర్పించానని వాళ్ళకి చెప్పాడు. ఇక్కడికి వచ్చేమో తెలుగు మాత్రమే చదువుకోండి, హిందీని చదువుకోండి, ఇంగ్లీష్ చదువుకోవద్దని ఇక్కడ చెప్తాడు. అంటే విదేశాల్లోకి వెళ్ళినప్పుడు ఒక భాష, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక భాష, ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉంది. ఏది అవసరం లేదు, ఎవరికి నచ్చిన భాషని ఎవరు నేర్చుకోగలిగిన భాషని వాళ్ళు ఇష్టంగా నేర్చుకోవచ్చు. ప్రతి భాష ఇంపార్టెంటే. ఇంకొకటి సార్, మొన్న అమిత్ షా గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది, ఇంగ్లీష్ మాట్లాడితే సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వస్తుంది అనే మాట మాట్లాడినప్పుడు, ఇవాళ ప్రపంచమంతా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే తన కొడుకు కూడా బీసీసీఐ చైర్మన్ గా ఉండి ఐసీసీఐకి ఇదిగా ఉండి ఇంగ్లీష్ లోనే మీటింగ్ చెప్తా ఉన్నాడు కదా తన కొడుకు కూడా. సో మన అందరి దాక్ష పుల్లనని నాకు రాంది ఎదుటోడు కూడా నేర్చుకోవద్దు అనే ఒక ఆలోచన దృక్పథం మంచిది కాదు. దానికి రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ షేమ్, ఇట్ ఈస్ నాట్ ఎ చైన్, ఇట్ ఈస్ ఎ కనెక్టింగ్ బ్రిడ్జ్. ప్రతి ఒక్కరు నేర్చుకోండి, ప్రతి భాషని, దేశంలో ఉన్న ప్రతి భాషని సమానంగా గౌరవించండి అనేది. ఏ భాష ఒక భాష పైన ఇంకొక భాష పెత్తనం చేయాలి అంతకన్నా పెద్దది అన్నప్పుడు డెఫినెట్ గా ఆ భిన్నత్వాన్ని గౌరవించినప్పుడు ఇది దేశంలో ఉనికికి చాలా ప్రమాదం, ఐకమత్యానికి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కొమ్మినేని గారు. రైట్. గోపాల్ రెడ్డి గారు తిరుపతి నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈ హిందీ పైన వీళ్ళు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ప్రమోట్ చేయడానికి కారణము రాజకీయ కోణం ఉంది అనేది మా అభిప్రాయం అండి. రాజకీయ కోణం ఏదో ఉంది అనేది మేము అనుకుంటున్నాం. ఏ రకంగా? ఎందుకంటే ఇప్పుడు హిందీ అవసరమైతే హిందీ తప్పనిసరిగా వాళ్ళకి అవసరమైతే ప్రజలు నేర్చుకుంటారు తప్ప వీళ్ళంతా ఉండి దగ్గరుండి హిందీని తెలుగు ప్రజలకు చేరువ చేర్చాలనే ఆ ప్రయత్నం అవసరంగా అనాధికారంగా వ్యతిరేకించారు. హిందీనేమో సడన్ గా రాజకీయ కోణం అనేది దాగి ఉండాలనేది మా అభిప్రాయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతం మీద అభిమానం లేదు, భాష మీద అభిమానం లేదు, రాజకీయ అవసరాల మీద ఇంట్రెస్ట్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వారానికి 2 రోజులు హైదరాబాద్, మొత్తం 5 రోజులు హైదరాబాద్, 2 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే వాళ్ళ ప్రాంతం మీద అభిమానం లేదు, భాష దాగి ఉన్నాయి. కాబట్టి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారంట కదా. అది కాదు సార్. ఇప్పుడు ప్రజలు ఏమాచిస్తారు, మన ఉప ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ లో ఉండాలా, వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పిన విధంగానే ఇంగ్లీష్ భాష వదిలేసి తెలుగు నేర్చుకుంటే అందరూ కూడా వాళ్ళు అనుసరిస్తారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదివించాలని చెబుతున్నాం టీచర్లకి, వాళ్ళ నాయకుల పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటారు. వాళ్ళ ఈ ప్రాంతంలో ఉండరు, వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ ఆస్తులు వేరే, వాళ్ళ వ్యాపారాలు వేరే, వాళ్ళు ట్యాక్సీలు కట్టేది సమస్య అవుతారు, వాళ్ళు ట్యాక్సీలు కట్టేది అక్కడ, వాళ్ళ ప్రజలు పిల్లలు చదివేది అక్కడ, అన్ని వ్యవహారాలు చేసే తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ కావాలా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కావాలా. అట్లాంటి భాషను కూడా పరాయి భాషను తెచ్చుకొని ఉండాలి. భాషను ఎవరికి వ్యతిరేకత లేదండి, హిందీ భాష కూడా కానీ అవసరాల కొద్ది ప్రజలు నేర్చుకుంటారు. మీరు సాహిత్యదానికి ఫలానా భాష గొప్పది, అసలు హిందీ అమ్మ లాంటిది, అసలు తెలుగు నాగేశ్వర గారు భలే అన్నాడు కదా, హిందీ పెద్దమ్మ అయితే అసలు అల్లుడు ఇంగ్లీష్ అల్లుడు కదా, అల్లుడే ముఖ్యం కదా అని ఆయన. అంతే కదా సార్. ఇప్పుడు తెలుగు భాష 2000 సంవత్సరాలు శ్రీకృష్ణ దేవరాయలకి తెలుగు భాష దేశ భాష తెలుగు లేదు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చేసి అమ్మ తెలుగుకు అమ్మంట హిందీ ఏమన్నా అర్థం ఉందా? అసలు ఆలోచించి మాట్లాడుతున్నారా? ప్రజలకి నచ్చుతుందా నచ్చదా? ఏది అవసరం వస్తే రాజకీయ ప్రజలు ఉంటే అది మన రాజకీయం ఉపయోగపడుతుంది మాట్లాడుతున్నారు. వాళ్ళే వ్యతిరేకించారు ఒకప్పుడు, మరి ఇప్పుడేమో అట్లా. అదే ఇంగ్లీష్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేసింది బతుకు తెరువుకు సంబంధించింది. ఎక్కడికైనా పోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఇంకోటి కావాలంటే ఇంగ్లీష్ వస్తే వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు తప్ప ఇంగ్లీష్ మీద ప్రేమ కూడా లేదు. కాబట్టి ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం భాషను వాడుకోవడం దుర్మార్గం మా అభిప్రాయం అండి. రైట్. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. కుమరేన్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ 2 అంశాల మీద సార్, ఇక్కడ నాకు వాటర్ మీద ఒక డైరెక్ట్ ఒకటే ఒక వాక్యం సార్. ఏంటి అంటే మా సొసైటీలో వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఫెయిల్యూర్ సార్. ఆ ఫెయిల్యూర్స్ కేసులు పెట్టిన ప్రజల్ని మామూలుగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులను హింస పెట్టిన, పార్టీ వాళ్ళని హింస పెట్టిన ఈ వ్యతిరేకత అనేది పోవట్లేదు సార్. దానికి పోవట్లేదు కాబట్టి వాటర్ అంశం తీసుకొచ్చి ప్రజల్లో ఒక నానుడి సార్. రోజు మీరు ఒకసారి ఢిల్లీ మీటింగ్ అయిన దగ్గర నుంచి వరుసగా చూడండి సార్, రోజు డే బై డే. ఒక రోజు అక్కడ కూర్చొని 2 కళ్ళు నాకు 2 రాష్ట్రాలు అన్నాడు. అంటే దానికి అనుగుణంగా ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం మేము అడ్డుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఇవన్నీ జస్ట్ పబ్లిక్ లోపల ఒక వెట్ గా ఉంచాలి సార్. ఎప్పుడు నానుడి జరుగుతూ ఉండాలనే విధంగా వీళ్ళు వాటర్ మీద ప్రవర్తిస్తున్నారు. ఇంకొకటి హిందీ మీద సార్, ఇక్కడ హిందీ అనేది నేను చిన్నప్పుడు మామూలుగా చదువుకున్నా సార్. సబ్జెక్ట్ చదువుకోవడం తప్పు కాదు, ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. నేను చదువుకున్నా సార్. ఇప్పుడు అలా హిందీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను హిందీ కూడా మాట్లాడగలుగుతా. కానీ ప్రత్యేకించి హిందీని తీసుకురావాలి, హిందీని రుద్దాలి అని అంటే తమిళనాడు తరహాలపై అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉన్నది సార్. రైట్. ఇక హిందీతో పాటు మాజీ మంత్రి రోజాకు సినీ తారల మద్దతు అయినా ఎందుకు చంద్రబాబు గారి ప్రభుత్వం స్పందించట్లేదు? ఈ హిందీ గురించి కొద్దిగా మాట్లాడి రోజా గారి ఇష్యూ మీద మాట్లాడుతాం. హిందీ భాష అందరూ తప్పకుండా నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే అంతరార్థం ఉంది దాంట్లో. ఏంటంటే ఈయన చూడండి, ఇటీవల కాలంలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని అసెంబ్లీలో ప్రకటించారు, బయట ప్రకటిస్తూ ఉన్నారు. అదే మాట్లాడుతారు. అంటే ఈయన జాతీయ రాజకీయాలకు వెళ్ళాలని లేదా బీజేపీలోకి చేయాలని వాళ్ళ ప్రసన్నం చేసుకోవడానికి ఈ కొత్త అవతారం ఎత్తాడు అనేటువంటిది స్పష్టంగా అన్నారు. ఉత్తరాది వాళ్ళు పెత్తనం ఏంటి అన్నారు, మళ్ళీ ఇప్పుడు అన్ని ఉత్తరాది గొప్పదంటాడు. చాలా స్పష్టంగా మాట్లాడాడు సార్. ఉత్తరాది పెత్తనాన్ని సహించలేకపోతున్నాం, మనం ఎదుర్కోవాలి అనేటువంటి మాట స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఇంకా ఆయన లొంగిపోవడం అనేటువంటిది, ఇక బానిస బతుకు అనేటువంటిది అలవాటు పడిపోయిన తర్వాత ఇక మనం మాట్లాడడానికి చేయగలిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇట్స్ బేసికల్లీ ఇట్స్ గ్లోబల్ లాంగ్వేజ్, నాట్ హిందీ. హిందీకి సంబంధించి ఈయన ప్రత్యేకంగా దీన్ని ఏదో ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాల్లో తిరుగుతా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ తర్వాత హిందీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీషు నేర్చుకోవాలని ప్రతి పేదవాళ్ళకి, ఇక్కడ ఇంగ్లీష్ విద్య అనేది పేదవాళ్ళకి అందుబాటులో ఉండేటువంటిది కాదు. అది కార్పొరేట్ స్కూల్స్లోనే ఉండేటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ గారు పేదవాడు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలా. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఏ దేశం పోయినా మన పిల్లలు చూడండి, ఆంధ్రప్రదేశ్ పిల్లలు వేరే దేశాలకి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ సమ్మిట్స్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈరోజు మళ్ళీ వెనక్కి లాగేటువంటి ప్రయత్నం ఈరోజు పవన్ కళ్యాణ్. అంటే ఆయన మాటలకి విలువ లేదే. ఏ ఊరు వెళ్తే ఆ మాట, ఇప్పుడు ఏ ఊరు వెళ్తే నేను అక్కడ పుట్టాను అంటాడు, లేదంటే ఆయన ఏ ఊరు వెళ్తే ఆ లాంగ్వేజ్ నేను ఎక్కడే పెరిగాను, ఏడే చదువుకున్నా, ఈ విధంగా మాట్లాడడం ఆయనకు అలవాటు. ఎందుకు చంద్రబాబు గారి ప్రభుత్వం స్పందించట్లేదు? ఇప్పుడు ఒక్కటి సార్, మొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే గోల గత కొద్ది రోజుల నుంచి చేస్తుంది ఒకటి, మహిళలకి రక్షణ లేదు అని పదే మాట్లాడుతున్నాం. ఈ మహిళా కమిషన్ అనేటువంటిది కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో మహిళా కమిషన్ తాను చేస్తున్నట్టుగా ఎక్కడ కనపడి చేయనిచ్చే పరిస్థితులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు రోజా గారు లాంటి వాళ్ళు ఒక మంత్రిగా చేసి, తను శాసనసభ్యురాలుగా చేసి, ఒక సినిమా హీరోయిన్కి ఒక మంచి పేరు తెచ్చుకొని
ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి నాయకురాల్ని ఈ విధంగా అవమానంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కనీసం ఖండించే పరిస్థితులు లేదు. మీరు చూడండి ఈరోజు సినిమా హీరోయిన్స్ అన్ని రాష్ట్రాల్లో, ఒక్క మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల నుంచి ఖండం చేయడం జరిగింది. అందరూ అవసరమైతే దీన్ని కోర్టుకి, సుప్రీంకోర్టుకైనా వెళ్తామనేటువంటి మాట కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళు కనీసం అలా దాని మీద చర్య తీసుకోవాలి కదా. శాసనసభ్యుడు ఉంటే ఇప్పుడు చూడండి, మన వినీత కేసుకు సంబంధించి కూడా, మర్డర్ కేసుకు సంబంధించి కూడా వాళ్ళ శాసనసభ్యుడు అందులో ఇన్వాల్వ్ అయినాడు. ఆవిడ జనసేన ఇన్ఛార్జిగా ఆవిడ ఉన్నారు. ఆ కేసు తమిళనాడు కాబట్టి సీరియస్గా తీసుకొని కేసు ఫైల్ చేసి దాని మీద విచారణ చేస్తాను సార్. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు ఆ కేసు ఏమయ్యేదో తెలియదు, అసలు దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఈ పత్రికలు కూడా రాడేలా. ఇప్పుడు అలాగే ఇప్పుడు రోజా గారి ఇష్యూని అసలు తెలుగుదేశం మీడియా అసలు వార్తే రాయట్లేదు. చాలా అన్యాయంగా ఉంది. ఇదేం పత్రికలో ఏం అదే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రోజా గారి విషయంలో చాలా స్పష్టంగా ఆ శాసనసభ్యుడు మాట్లాడినటువంటిది తీవ్ర అభ్యంతరకరమైన విషయం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు రోజా గారి గురించి కానీ మరొకరి గురించి కానీ మహిళల గురించి అవమానకరంగా కించపరిచే విధంగా మాట్లాడారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు సార్. వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టడం అనేటువంటిది మాత్రం జరుగుతుంది సార్. ఈరోజు మీరు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి మరి మహిళల పట్ల అత్యాచారాలు కానీ, మర్డర్స్ కానీ, లేదా ఈ సోషల్ మీడియా హెరాస్మెంట్స్ కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదనేటువంటి మాట నేను గట్టిగా చెప్పాను. రైట్. ఇంకా మరో అంశంలోకి వెళ్దాం. విజయవాడలో లులు మాల్ కోసం ఆర్టీసీ భూమి ఇస్తున్నారట. గోపి గారు చెప్పండి, మీరు అక్కడ వారే కదా. నిజంగానే అసలు ఈ లులు మాల్ ఏంటి? విశాఖపట్నంలో 20 ఎకరాలు ఇవ్వటం ఏంటి? ఇప్పుడు మనం విజయవాడలో చూస్తాం పీవీపీ మాల్ అని, క్యాపిటల్ మాల్ అని. ఇవి వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇక్కడ హైదరాబాద్లో కూడా లులు మాల్కి ఎవరు ప్రైవేటు దాంట్లోనే చేసుకున్నారు తప్ప ఎవరు గవర్నమెంట్ ఎవరు ఇవ్వాల. ఏమిటి లులు మాల్కి వీళ్ళకి సంబంధం ఏంటి? ఆర్టీసీ డిపో స్థలానికే ఎసరు పెడుతున్నట్టుగా ఇవాళ తెలుగుదేశం మీడియాలోనే రాశారు కదా. వాళ్ళ ఎసరని రాలేదు, అది గొప్ప విషయం కింద వాళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఉండొచ్చు. కానీ బట్ అది ధర్మమేనా ఆర్టీసీ స్థలాన్ని తీసుకోవటం? సార్ ఇప్పుడు లులు సంస్థని ఎందుకో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కాస్త ఎక్కువ ప్రేమిస్తున్నారు. 2014-19 మధ్యలో కూడా విశాఖపట్నంలో లులుకి భూములు కేటాయించారు. లులు అనేవాడు ఒక వ్యాపార సంస్థ అండి. వాడు మాల్స్ కట్టుకుంటాడు, ఏమో చేసుకుంటూ ఉంటాడు. హైదరాబాద్ లో కూడా మాల్ కట్టాడు, పెద్ద మాల్. మరి ఎక్కడ కట్టాడు? గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి స్థలం ఇచ్చిందా? వీళ్ళు ఎందుకు ఇవ్వాలి? ప్రైవేట్ వ్యాపారస్తులకి వీళ్ళు స్థలాలు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వం. అమరావతిలో కానీ ఇక్కడ విజయవాడలో కానీ అసలు ఆర్టీసీయే నష్టాల్లో ఉంది. చాలా స్థలాలని కమర్షియల్ చేసుకొని ఏదో కాస్త లాభపడాలని చూస్తున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ చెందినటువంటి భూమిని తీసుకెళ్లి లులు వాడికి ఇచ్చేసి ఎందుకు ఇవ్వాలండి? వాడు విజయవాడలో మాల్ పెట్టుకోవాలనుకుంటే వాడు భూమి కొనుక్కుంటాడు, పెట్టుకుంటాడు. గవర్నమెంట్కి ఏం అవసరం? ఇప్పుడు ఆల్రెడీ మాల్లు ఉన్నాయి, విజయవాడలో 2-3 మాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ స్థలాల్లో ఎక్వైరీ చేసుకొని వాళ్ళు కొనుక్కోను ఏదో చేసుకొని పెట్టుకున్నారు తప్ప ప్రభుత్వం స్థలం ఇవ్వడం అనేది కుదరదు. దీన్ని నిజంగానే ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించాలి. దీని లులు మాల్కి ఆర్టీసీ స్థలాన్ని కట్టడాన్ని ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తం అవ్వాలి. ట్రేడ్ యూనియన్ నాయకులంతా ఏం చేస్తున్నారు? ఆర్టీసీ భూమిని తీసుకెళ్లి లులు వాడికి ఇస్తే ఈ విషయం మీద మాత్రం వామపక్షాలు కూడా ఇప్పటికే స్పందించినట్టు ఉన్నాయి. మిగిలిన వాళ్ళు కూడా విజయవాడలో లులు మాల్కి భూమి ఇవ్వడాన్ని, ప్రభుత్వం భూమి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది సమర్థనీయం కూడా కాదు. అవును, రైట్. ఏమంటారు సార్? ఇప్పుడు లులు మాల్ సంబంధించి విశాఖపట్నం కూడా వాళ్ళకి ఎప్పుడో ఇచ్చారు సార్, సైట్ ఇచ్చారు. వాళ్ళు కట్టింది లేదు, పెట్టింది లేదు, అది అలా ఉండిపోయింది.
తర్వాత అది వైసీపీ అధికారంలోకి రద్దు చేస్తే వచ్చిన మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ డిపో విజయవాడ నడిబొడ్డులో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోని తీసుకెళ్ళి మళ్ళీ గొల్లపూడిలో తీసుకెళ్ళి 6 ఎకరాలు ఇచ్చి అక్కడ పెట్టాలని ప్లాన్ చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు శ్రేయస్సు లేదా ప్రజలు క్షేమం సంక్షేమం చూస్తారా, లేకపోతే వ్యాపార సంస్థ కాదు అక్కడే ఇచ్చుకోవచ్చు కదా, గొల్లపూడి దగ్గరే అక్కడే ఇచ్చుకోవచ్చు సార్. ఎక్కడైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాల్మార్ట్ ఎక్కడ ఉంది, నిడమనూరవతల ఎక్కడో ఉంది వాల్మార్ట్ అనుకుంటా. అట్లాగే ఇంకా కొన్ని వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. ఈ లులు మీద ఎందుకు ఇంత ప్రేమ అనేది అర్థం కాదు. ఎక్కడైనా సార్ వ్యాపార సంస్థలకి పెద్ద సంస్థలకి సిటీ అవుట్స్కట్స్ లోని ఇవ్వచ్చు, తప్పేం కాదు. ఎక్కడైనా అదే జరుగుతుంది. అమరావతిలో ఇచ్చుకోవచ్చు కదా, అదే కదా సార్ అంతర్జాతీయ నగరం అయిపోతుందని చెబుతున్నప్పుడు అసలు సిటీల నడిబొడ్డులో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఆర్టీసీ డిపో అంటే వీళ్ళకి ఇందులో కూడా అడ్డగోలు అవినీతి ఉన్నట్టు కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు లీజుకి ఇవ్వండి అని అడిగితే టాటా వాళ్ళకి 99 పైసలకి అమ్మేసామంటున్నారు. అట్లా కాగ్నిజెంట్ వాళ్ళు కూడా అట్టాగే ఇస్తామంటున్నారు. ఉర్సు వాళ్ళు ఎవరికో వచ్చారు, వాళ్ళు గొడవ అయ్యేసరికి 50 లక్షలకి ఇస్తామంటున్నారు. వాళ్ళు అసలు అడగకుండా లీజుకి ఇవ్వమని అడిగితే అమ్మేటివేంటో ఈ ప్రభుత్వం. మరి అది ఏం చెప్పాలి? చెప్పండి, మీరు కూడా మాట్లాడతారా దీని మీద? ఇంకో అంశంలోకి వెళదాం. ప్రధానంగా ఈ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందట, చాలా దారుణంగా ఉందనేది కూడా ఉంది. ఆ పాయింట్ కూడా కలిపి చెప్పండి. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ మీద ఇవాళ కథనం వచ్చింది కదా. 37,000 కోట్ల రుణం చేశారంటే ఈ 3 నెలల్లో. మొత్తం 1,75,000 కోట్లతో పాటు పైగా కొనుగోళ్లు మొత్తం ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. 10,000 కోట్ల ఆదాయం తగ్గిందనేది ఒకటి వచ్చింది. ఒక పక్కేమో ప్రైవేట్ వాళ్ళకి ఇట్లా స్థలాలు ఇస్తున్నారు, ప్రభుత్వ వైపు ఏమో ఆదాయం తగ్గుతూ ఉంది. ఈ ఓవరాల్గా ఈ పరిస్థితి ఏంటి సార్? విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ల్యాండ్ విషయానికి వచ్చినప్పుడు గోపి గారికి బహుశా బాగా గుర్తుండి ఉంటది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రయత్నం చేయడం కాదు సార్, ఆ భూమి పైన అతనికి ఎప్పటి నుంచో ఆలోచనలు ఉన్నాయి. చాలా సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ టైంలో కమ్యూనిస్టులు ఇక్కడ బలంగా ఉండటం, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి దాన్ని అడ్డుకోవడం చేయడం కూడా జరిగింది. పీడబ్ల్యూ గ్రౌండ్స్ అంటాం కదా, స్వరాజ్ మైదాన్ ఇప్పుడు అంటారు, అంబేద్కర్ విగ్రహం పెట్టింది. దాన్ని చైనా వాళ్ళకి ఎవరికో ఇవ్వబోతే పెద్ద గొడవ, దాన్ని మాల్కి ఇవ్వడానికి ప్రయత్నించారు. సో విజయవాడలో భూముల్ని తన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిసారి తన ప్రయత్నం చేస్తానే ఉన్నాడు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేదానికి. సరే, ఎండ్ ఆఫ్ ద డే అక్కడున్న రాజకీయ నాయకులు అడ్డుకోవడం వల్ల అది ఆగుతా ఉంది. బస్ స్టాండ్ విషయంలో మాత్రం నాకు గుర్తున్నంత వరకు ఇది మూడో ప్రయత్నం అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మూడో ప్రయత్నం అనుకుంటాను. సరే, పక్కన పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చేటప్పటికి సార్, సంపద సృష్టిస్తాను, అద్భుతంగా చేస్తాను, ఎంఏ ఎకనామిక్స్, నన్ను మెచ్చి ఇక ఆలోచన 3 సార్లు ముఖ్యమంత్రి చేశాను, 4వ సారి నాకు అప్పచెప్పండి అని చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మారుస్తా ఉంటే, సరే రాష్ట్ర అప్పులు చేస్తా ఉన్నారు, చేస్తూ మీరు ప్రజలకు హామీ ఇచ్చిన స్కీముల్లో ఏ ఒక్క స్కీమ్ అన్నా పర్ఫెక్ట్ గా, అంటే మొన్న ఏది పెన్షన్స్ కి సంబంధించి కూడా కొంతమందిని తీసేసి కొంతమంది ఇవ్వటం. అదే విధంగా నేను మొన్న విజయవాడ వెళ్తూ ఆటోలో మాట్లాడినప్పుడు తనకి 3 పిల్లలు ఉన్నారు, ఒక పాపకు మాత్రమే ఇది పడతా ఉందండి సార్. తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి ఒక పాపకు మాత్రమే వస్తా ఉంది. తాడిగడపలో ఉంటాడు సార్ అతను. సో ఇంకా మిగతా ఇద్దరికి ఇంకా రానట్లేదు సార్, 3కి వస్తుంది అనుకున్నాను, ఆశపడ్డారని మాట్లాడినప్పుడు చాలా చోట్ల వాళ్ళు వాగ్దానం చేసినట్టుగా అందరికీ అందట్లేదు అని అతను మాట్లాడినప్పుడు నేను విన్న తర్వాత నాకు అర్థమైంది. సో స్కీమ్స్ అమలు చేయడంలో లోటుపాట్లు, ఇంత అప్పు చేసి ఏం జరుగుతా ఉంది, అభివృద్ధి ఎక్కడ ఉంది ఏంటి అనేది ఆలోచించినప్పుడు అట్లా కూడా లేదు. జిఎస్టీ పడిపోతా ఉంది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోతా ఉంది. సో ఆర్థిక వ్యవస్థ అంటే వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, మా ఎంఏ ఎకనామిక్స్ చంద్రబాబు నాయుడు గారు వస్తే మా వ్యాపారాలు చాలా అభివృద్ధి చెందుతాయని ఈ వ్యాపారస్తులు అందరూ మొన్న 2024లో చాలా ఎక్కువ ఊహించుకున్నారు సార్. తీరా చూసేటప్పటికి ఇవాళ మీరు బిసెంట్ రోడ్ అటువైపు వెళ్ళి గమనించుకున్నప్పుడు, విజయవాడ అంటే నేను గమనించిన ప్రాంతాలు చెప్తున్నా, అటు గమనించినప్పుడు ఇవాళ క్లాత్ మర్చెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా బాధగా, చాలా దీనంగా ఉంది. వ్యాపారం పూర్తిగా ఏమీ లేదు, ఏం అర్థం కావట్లేదు అనే ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొనుగోలు శక్తి స్పష్టంగా పడిపోయింది అని వాళ్ళ భాష విన్న తర్వాత మనకు అర్థమైంది. సో ఆ రాష్ట్రాన్ని అప్పుల దిశగా తీసుకెళ్తూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతూ ఈ రకంగా ఉన్న తర్వాత ఏం మేనేజ్ చేస్తా ఉన్నారు? 27,000 కోట్ల రెవెన్యూ లోటు అని చెప్పి ఈ 3 నెలలకే అని తెలుగుదేశం మీడియానే రాసింది. అది విశేషం. కాకపోతే కనపడకుండా లోపల ఎక్కడో రాశారు, అది వేరే విషయం. కానీ అంత రెవెన్యూ లోటు ఉంటుంది సార్. మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేస్తా ఉంటారు, అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతా ఉంటారు, ఇంకొక 1,00,000 కోట్లు అప్పు చేస్తా ఉంటారు. కొత్త ఉన్న ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు కాదు తెలుగుదేశం మీడియాని వాడుకుని అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, పెంచితే తప్పేం కాదు, పెంచడానికి రకరకాల ప్రయత్నాలు. కానీ
భ్రమలు కల్పించడం ద్వారా పెంచాలనే ప్రయత్నం చాలా దారుణంగా ఉంటుంది. ఇందాక వాకింగ్లో ఒక మిత్రుడు చెబుతున్నాడు, ఆయనకి ఒక స్థలం కొన్ని ఎకరాల పొలం మీద ఉంటే ఆయన 7 కోట్లకి అమ్మాడంట. ఇప్పుడు అది కొన్నవాడు లబోదిబో అంటున్నాడంట. 5 కోట్లు కూడా పలకట్లేదు, ఎవరు కొనేవాళ్ళు ముందు రావట్లేదు. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి వాళ్ళు. అలాగే అమరావతిలో ఎందుకు రేట్లు పెరగట్లేదు అనేది ఆలోచించాలి. ఆ ప్రాంతంలో భూములు ఉన్న వాళ్ళు పెద్ద రైతులు నాకు పరిచయం ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ప్రభుత్వం రాగానే వాళ్ళు ఆల్మోస్ట్ నాకు పార్టీ ఇచ్చే అంత పరిస్థితి. ఎందుకంటే అద్భుతంగా మా భూముల ధరలు పెరుగుతాయనే పరిస్థితి. ఈ మధ్య మొన్న వారం 10 రోజుల నాడు కాల్ చేసి అడిగి ఏంటి సార్ పరిస్థితి, మరి ఎట్లా ఉన్నాయి మన భూముల పరిస్థితి ఏంటంటే, వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, చెయ్యను చేస్తాను 2 మాటల్లో చెయ్యను అనే ద్వారా ఆ రోజు మార్కెట్ వాల్యూ పడిపోయిందండి. అంటే 3 రాజధానులు ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయలేము అని చెప్పడం వల్ల మాకు ఆ రోజు మార్కెట్ వాల్యూ పడింది. బట్ క్లారిటీ ఉంది, ఇక్కడ ఇంతకు మించి జరగదు అనే ఒక క్లారిటీతో ఉన్నాం ఆ రోజు. తర్వాత ఏదో జరిగితే అద్భుతాలు సృష్టిస్తారనుకొని హైప్ వచ్చి తీరా చూస్తే దీనికన్నా అదే బెటర్ గా అనిపించింది అనేది ఆయన చెప్పిన మాట సార్. సో ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు లక్షల కోట్లు తీసుకొచ్చి ఒకే చోట పెడితే ఎట్లా అనేది ఒక ఆర్గ్యుమెంటు, నేను లక్షల కోట్లు పెడతానని చెప్పి జనాన్ని భ్రమలో పెట్టడం అనేది ఇంకొక ఆస్పెక్ట్. దానికి తగ్గట్టే అవుటర్ రింగ్ రోడ్ 140 అడుగుల అవుటర్ రింగ్ రోడ్ వచ్చేస్తున్నట్లు, దాని చుట్టూ రకరకాల హైటెక్ సిటీలు వచ్చేసినట్లు ఈ ఎల్లో మీడియా రాసేది జనాన్ని మోసం చేయడానికా లేకపోతే ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఫైనల్ ఒక మాటలో చెప్పండి గోపి గారు, 4000 SFT లో 4000 మైక్రోసాఫ్ట్ దాని గురించి 4000 SFT లో ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే దాని గురించి ప్రచారం చేస్తే ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, ఈ అసంతృప్త డీజీలు రాజీ ప్రయత్నాలు విఫలమయ్యాయని వార్త వచ్చింది, ఎంతవరకు వాస్తవం? అట్లాగే తాడిపత్రి లాంటి చోట్ల ఒక ఎక్స్ఎమ్మెల్యేని వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి ఎవరు ముందుకు వస్తారు? శాంతి భద్రతలు అంత అధ్వానంగా ఉన్నాయని అనుకోరా గోపి గారు? సార్ ఇప్పుడు చాలా మంది ఉన్నతాధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా అసంతృప్తితో ఉన్నారు. అది చాలా స్పష్టంగా జరుగుతుంది. చాలా మందిని వీళ్ళు వేధింపులకు గురి చేశారు, పక్కన పెట్టేశారు. దానివల్ల వాళ్ళలో అసంతృప్తి ఉంది. వీళ్ళు ఏది రాజీలు చేసినా కూడా వాళ్ళ అసంతృప్తిని అయితే తీయలేదు. ఎందుకు ఏవి వెంకటేశ్వరరావే అసంతృప్తితో ఉన్నాడు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన పదవి కోసం కదా, పదవి రాలేదనో మంచి పదవి ఇవ్వలేదనో అదే ఏదైనా కానీ వాళ్ళు తర్వాత అధికారులు కూడా చాలా మంది ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. అందులో అనుమానించాల్సింది ఏమీ లేదు. జరుగుతూ ఉండే నిరంతరం జరుగుతుండే ప్రక్రియ. ఇప్పుడు దాన్ని పట్టుకొని చాలా మంది అధికారులని పక్కన పెట్టేసేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆ చర్యని వీళ్ళు ఎలాగూ సమర్థించుకోలేరు. దాన్ని అధికారులు కూడా అంగీకరించే పరిస్థితి అయితే లేదు. వాళ్ళెవరు కూడా రాజీకి వచ్చే పరిస్థితి లేదు. ఆత్మాభిమానం ముఖ్యం అండి ప్రతివాడికి. రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు కదా, రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు అంటే ఒక రాష్ట్రానికి ఎంత అప్రతిష్ట అండి. చంద్రబాబు గారు నేను ఇంత సీనియర్ని అది చేశానని చెప్పుకుంటుంటారు. కానీ ఓ పక్క జరుగుతున్నది రెడ్ బుక్ అని ఇంకోటని పిచ్చి పిచ్చి అని మరి ఆయన చేస్తున్నాడా, ఆయన కొడుకు చేస్తున్నారా, లేకపోతే ఇంకోళ్ళు చేస్తున్నారా అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఓ పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని నడపాలి తప్ప ఈ అరాచకాలు లేకుండా చూసుకోకపోతే రాష్ట్రానికి అయితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు గారు చాలా సీనియర్ కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడాలని ఆశిద్దాం. రామకృష్ణ గారు, రాజశేఖర్ గారు, గోపి గారు ముగ్గురు కూడా ధన్యవాదాలు.